శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. వసిన్యా దేవతలకు, వ్యాస భగవానునికి, హయగ్రీవ స్వామికి, అగస్త్య ఋషికి నమస్కరిస్తూ భక్త మహాశయుల మీకు అందరికీ నమస్కారం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విశ్వాసం 24వ శ్లోకానికి వచ్చేసాం. మొదటి అధ్యాయంలో 24వ శ్లోకం పలికేవాళ్ళు బసిరెడ్డి పద్మ, అనంతపూర్ మేడం. ఆ పేరు చెప్పి పెద్దగా ఊరి పేరు చెప్పండి. నమస్తే మేడం, బసిరెడ్డి పద్మ, అనంతపురం. ఓకే, పద్మ గారు రెడీనా? రెడీ మేడం. 24వ శ్లోకం అండి. ఏవ ముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోర్ ఉభయోర్ మధ్యే స్థాపయిత్వా రథోత్తమం ఏవ ముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే 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 స్థాపయిత్వా రథోత్తమం. పద్మ గారు మ్యూట్ చేసుకోండి. ఇంకా మనకు మొదట సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకి యుద్ధ రంగంలో ఏం జరుగుతున్నదో ఆ విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా ద్రోణాచార్యుడి దగ్గరికి దుర్యోధనుడు వెళ్ళడం, ఆయనతో మాట్లాడడం, ఆయనకు భీష్ముని రక్షించమని సూచన చేయడం, తర్వాత భీష్మాచార్యుడు శంఖాలు పూరించడం, పాండవులంతా కృష్ణ పరమాత్మతో సహా అందరూ శంఖాలు పూరించడం, ఆ తర్వాత అర్జునుడు కృష్ణ పరమాత్మను రెండు సేనల మధ్య భాగంలో తన రథాన్ని ఉంచమని కోరితే ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఆ యుద్ధ రంగంలో తీసుకెళ్తున్నాడు రథాన్ని. దానికంటే ముందు సంజయుడు అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాడు. సంజయ ఉవాచ, సంజయుడు చెప్తున్నాడు. ఎవరికి? ధృతరాష్ట్ర మహారాజు చెప్తున్నాడు. సంజయుడు ఏమని చెప్తున్నాడు అంటే అక్కడ ఏం జరుగుతోందో ఆ జరిగిన విషయాన్ని ధృతరాష్ట్ర మహారాజుకి చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? భారత భారత భరత వంశంలో పుట్టినటువంటి ఓ ధృతరాష్ట్ర మహారాజా అని సంజయుడు చెప్తున్నాడు. ఇప్పుడు సందర్భం మనం గుర్తుపెట్టుకోవాలి. సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాడు. దానికోసంగా భారత అని సంబోధన ఎవరు చేస్తున్నాడు? ధృతరాష్ట్ర మహారాజును చేస్తున్నాడు. భరత వంశంలో పుట్టినటువంటి ఓ
ఓ ధృతరాష్ట్ర మహారాజా, అప్పుడు ఏం జరిగింది? ఏవం ముక్తో ఈ విధంగా అర్జునుడు పలికేసరికి అర్జునుడు ఏం పలికాడు? రెండు సేనల మధ్య తన రథాన్ని పెట్టమని, ఎందుకు పెట్టాలో కారణం కూడా చెప్పాడు. నేను వాళ్ళందరూ ఎవరు, ఆ యొక్క దుష్ట బుద్ధి అయినటువంటి ఆ దుర్యోధన వైపు ఎవరు వచ్చారు, ఎలా ఉన్నారు, ఎవరిని నేను యుద్ధం చేయబోతున్నాను, నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పాడు. కారణం కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నారో చెప్తున్నారు. ఏవం ఈ విధంగా ఉక్తో పలికిన తర్వాత, అర్జునుడు పలికిన తర్వాత ఎవరు చెప్తున్నారు? సంజయుడు చెప్తున్నాడు. ఋషికేశుడు అంటే ఆ కృష్ణ పరమాత్మ గుడాకేశుడు అనే అర్జునుడితో అంటున్నాడు. ఏమని? సేనయోరుభయోర్మధ్యే, సేన ఆ సైన్యం అంతా, అటు పాండవుల సైన్యం ఇటు కౌరవుల సైన్యం మధ్యలో తీసుకొచ్చి పెడుతున్నాడు. స్థాపయిత్వా రథోత్తమం, ఉత్తమమైనటువంటి ఆ రథాన్ని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టాడు ఆ కృష్ణ పరమాత్మ అనే విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ శ్లోకం ద్వారా మనకేం చెప్పారు? సంజయుడు చెప్పిన విషయం, అక్కడ ఉండే విషయాన్ని మన కంటి కట్టిన చూపిస్తున్నాడు. అర్జునుడు చెప్పగానే అది విని ఆ కృష్ణ పరమాత్మ ఆ రథాన్ని తీసుకొచ్చి సరిగ్గా ఆ రెండు సేనల మధ్యలో నిలబెట్టాడు అని ఈ శ్లోకానికి అర్థం. ఇప్పుడు ఈ శ్లోకానికి కొంచెం లోపలికి వెళ్తే మనకు ఋషికేశ అనే పదం మనకి ఇంత ముందే వచ్చింది. ఋషికేశుడు అంటే ఋషికం అంటే ఇంద్రియాలు, కేశ ఈశ అంటే నియంత్రించేవాడు. ఇంద్రియాలను జయించిన వాడిని ఒక అర్థం, ఇంద్రియాలను నియంత్రించేవాడిని ఒక అర్థం. మళ్ళీ హృదయంతోనే కదా మనం ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి. కాబట్టి అందుకని హృషికేశ, మన యొక్క మనసు ద్వారానే ఆ ఇంద్రియాలు కంట్రోల్ చేయబడుతున్నాయి. ఆ హృదయ స్థానంలో కూర్చున్న వాడు ఆ పరమాత్మ అనే విషయాన్ని కూడా మనం ఇంతకుముందు శ్లోకాలు చెప్పుకున్నాం. ఇప్పుడు గుడాకేశన ఈ పదం మనకు కొత్తగా వచ్చింది ఈ శ్లోకంలో. అర్జునుడికి గుడాకేశుడు అని పేరు ఎందుకు వచ్చింది? అదేంది ఆ పేరు ఏంది అసలు? గుడాక అంటే నిద్ర, ఈశ అంటే నియంత్రించేవాడు, గుడాకేశుడు అంటే అది అర్థం. నిద్రను జయించిన వాడు, అదేంది నిద్రను జయించేది ఏందండి? అది సాధ్యమేనా? నిద్రపోకుండా ఉంటారు ఎవరన్నా? రాత్రింబౌళ్ళు మేల్కొన్నారు, అసలు నిద్రపోయేది ఆయన జీవితంలో అని మనకు సందేహం వస్తుంది. కానీ అక్కడ అర్థం ఏంటంటే నిద్రను కూడా జయించి సాధన చేశాడు. అంటే ఇప్పుడు మనకేమన్నా లక్ష్యం ఉందనుకోండి, మనం కూడా ఏం చేస్తాం? ఉద్యోగాలు చేసే వాళ్ళంతా నైట్ డ్యూటీలు చేసి ఉద్యోగాలు చేస్తున్నారు. లేదా ఒక టార్గెట్, ఇప్పుడు దీంట్లో కలెక్టర్ కావాలనుకున్నా, ఏదన్నా ఆఫీసర్ కావాలనుకున్నా, ఆ పోస్ట్ రావాలంటే రాత్రింబ వాళ్ళు మేలుకొని కష్టపడి చదువుతారు అందరూ. మనం అంతే కదా. మనం ఏదో మంచి ఉద్యోగం సంపాదించాలన్నా లేదా మంచి కోర్స్ చేయాలన్నా వాటికి రాత్రింబ వాళ్ళు మేలుకొని మనం కష్టపడి చదువుతాం, నిద్రను కూడా జయిస్తాం. కానీ మన నిద్ర ఎటువంటిదంటే మన నిద్రను జయించినట్టు ఉంటాం, కానీ రాత్రంతా మేలుకొని తెల్లవారి నిద్రపోతాం. కానీ అర్జునుడి యొక్క సాధన అటువంటిది కాదు. అర్జునుడి సాధన ఎటువంటిదంటే నిద్రను కూడా అంటే తగ్గించేసుకున్నాడు టైం. తన సాధనకే ఎక్కువ టైం ఉపయోగించిన జీవితం అంతా, తన కాలం అంతా, అంటే కాలాన్ని వ్యర్థం చేయలేదు, ఎక్కడ ఒక్క నిమిషం కూడా వ్యర్థం చేయలేదు. ఆఖరకు తినే సమయంలో కూడా అదే థింకింగ్ ఉంది. అంటే తను ఏ సాధన చేస్తున్నాడో, ధనుర్విద్య అయితే ధనుర్విద్య, ఆధ్యాత్మికం అయితే ఆధ్యాత్మికం, ఏదైనా సరే ఆయన అనుకున్న దాన్ని అదే వ్యావరింగ్, అదే ఆలోచన, ఇంకా వేరేది లేదు, వేరే థింకింగ్ లేదు ఆయనకి. తను అనుకున్న దాన్ని మనసులోనే ఆలోచించగల కెపాసిటీ ఉంది. అది కూడా నిద్రలో కూడా జయించి మరీ సాధిస్తాడు. అందుకనే మనకు కథలుగా చెప్తారు, ఇది భారతంలో ఉండేది మనకు తెలియదు, కానీ ఆయన భోజనం చేసే సమయంలో దీపం ఎప్పుడు ఆరిపోకుండా చూసుకోమని చెప్తారు ఆ వడ్డించే వంట వాళ్ళకి. ఎందుకంటే ఆరిపితే ఆయన ఒకవేళ తినేటప్పుడు అది దీపం ఆరిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? తినడం చూస్తుందా దానికి అర్థమైపోతుంది, చీకట్లో కూడా ధనుర్విద్య చేర్చుకోవచ్చు, ఆధ్యాత్మికత నేర్చుకోవచ్చు అనే ఊహ అతనికి వస్తుంది అని వద్దని చెప్తారు. కానీ ఆయన ఏం చేస్తాడు? ఒకరోజు తింటుంటే దీపం మారిపోతుంది, వెంటనే ఆయన తెలుసుకుంటాడు, ఒరే చీకట్లోనే ఇంత బాగా పట్టుకొని ఏ పదార్థం ఎక్కడో తెలుసుకొని పట్టుకొని తింటున్నాను, ఇంత స్పర్శ జ్ఞానంతోనే, ఇంకా నేను శబ్ద జ్ఞానంతో కూడా నేను యుద్ధ విద్య చేయవచ్చు, ధనుర్విద్య అభ్యాసం చేయవచ్చు అనే స్థితికి ఎదుగుతాడు ఆయన.
ఒక్క విషయం కాదండి, ప్రతి విషయంలో ఆయన అంత పర్ఫెక్ట్ గా ఆలోచిస్తాడు. ఒక యోగి ఎలా ఆలోచిస్తాడో, అంటే యోగి అనేవాడు ఎలా ఉంటాడు, మనం నిద్రపోయే సమయంలో అతను మేల్కొంటాడు. అది ఆయన చేసేది. అంటే ఉదయం అంతా మేలుకునేది ఒక ఎత్తు, రాత్రి పూట కూడా మనం నిద్రపోయే సమయంలో అతను మేలుకొని ఆలోచిస్తాడు. అది యోగి యొక్క లక్షణం. ఆ యోగత్వం సాధించిన వాడు ఆయన. ఆ నిద్రను జయించిన, అట్లా నిద్ర జయించాడు ఆయన. ఆయన ఏ లక్ష్యం అనుకుంటే ఆ లక్ష్యం కోసంగా పాటుపడ్డాడు ఆ అర్జునుడు. అంత గొప్ప నేర్పరితడు, అన్నిట్లో నైపుణ్యాన్ని సంపాదించేశాడు. ఒక చూడండి, మనకు ఆయన నాట్యకళ నేర్చుకున్న బృహన్నలుగా వెళ్ళి విరాట్ రాజు దగ్గర ఉన్నాడు. ఆ నాట్యకళను సంపూర్ణంగా నేర్చుకున్నాడు. ఏది నేర్చుకున్నా సంపూర్తిగా నేర్చుకుంటాడు. అంటే అది ఒక తపస్సుగా చేస్తాడు అనమాట. అంత గొప్ప ఆలోచన ఉంది ఆయనకి. అలాంటి నిద్ర ఆపుకోవడం అంటే అదే అనమాట. ఏది నేర్చుకున్నా సంపూర్ణంగా లాగేస్తాడు. ధనుర్విద్య నేర్చుకున్నాడు ద్రోణాచార్య దగ్గర, మొత్తం ధనుర్విద్య మొత్తం అట్లే పట్టేసుకున్నాడు. ఏది నేర్చుకున్నా కూడా సంపూర్ణంగా తెలుసుకొని దాన్ని 10 మందికి ఉపయోగపడుతుంది ఉపయోగిస్తాడు. అది అసలు విషయం. ఏది నేర్చుకున్నా కూడా అందరికీ అందాలా అనే ఉద్దేశం కూడా ఉంది. అందరిని రక్షించడానికి కోసం వాడతాడు. అది క్షత్రియుడు కాబట్టి అంత గొప్పవాడు అర్జునుడు. అది చెప్పడానికి కోసం చెప్తున్నారు. ఆ నిద్రను జయించిన వాడు ఈయన. అందువల్ల ఇతడు అర్జునుడికి ఆ పేరు చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ధృతరాష్ట్రుడికి భరత వంశంలో పుట్టిన వాడిని ధృతరాష్ట్రుడు చెప్తున్నారు. ఋషికేశుడు అనే పదం మనకు ముందే వచ్చేసింది. ఇంకా మొత్తం సారాంశం తెలుసుకుంటే, యుద్ధం మధ్యలో ఆ రెండు సేనలకు మధ్యలో రథాన్ని, ఉత్తమమైన రథం ఎందుకో మనకి ముందు చెప్పేశారు. శ్రేష్టమైంది ఆ రథం. ఎటువంటిది? చాలా శ్రేష్టమైంది, అగ్నిదేవుడి ద్వారా పొందబడింది. పైన ఆంజనేయ స్వామి ఉన్నారు గజం మీద. మళ్ళీ రెండు చక్రాలను కాపాడడానికి ఉత్తమోదులైన వాళ్ళిద్దరు రాజకుమారులు కాపాడుతున్నారు. పరమాత్మ అంతటి వాడు ఆ రథం మీద కూర్చో ఉన్నాడు. అందువల్ల శ్రేష్టమైంది ఆ రథం, ఉత్తమమైంది. అటువంటి రథం మీద ఆయన తీసుకొచ్చి ఆ రెండు సేనల మధ్య నిలిపాడు అని ఈ శ్లోకాన్ని చెప్పారు సంజయుడు ధృతరాష్ట్రుడికి. తర్వాత 25 శ్లోకం పలికే వాళ్ళు ఎవరండి? లక్ష్మీ కుమారి పొదలి. శ్రీమాత్రే నమః. మేడం లక్ష్మీ కుమారి. పెద్దగా చెప్పండి, పేరు ఊరు. నా పేరు లక్ష్మీ కుమారి, పొదిలి మేడం అది. ఓకే, లక్ష్మీ కుమారి గారు రెడీనా? రెడీ మేడం. 25 శ్లోకం అండి. భీష్మ ద్రోణ ప్రముఖతః. విసర్గ పెట్టుకోండి, సా కింద ఉన్న సావు తెగిపోతుంది. సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం
ఉవాచ పార్థ పశ్యైతాన్ ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. సమవేతాన్ కురూనితి. మీరు మ్యూట్ చేసుకోండి. ఇంకా సంజయుడు ఇంకా చెప్తున్నాడు ఎవరికి? ధృతరాష్ట్ర మహారాజు ఏమని? భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. ఏం చెప్తున్నాడు? అప్పుడు కృష్ణ పరమాత్మ ఉవాచ పలికాడు. సెకండ్ లైన్ చూసుకోండి. ఉవాచ పలికాడు. ఏం పలికాట? పార్థ, ఓ పార్థుడా, ఓ అర్జునుడా, పశ్యైత్ చూడు, పశ్య చూడు, ఏతాన్ నువ్వెవరైనా చూడాలనుకుంటున్నావు, రెండు పక్షాలను చూడాలనుకున్నావు కదా, ఆ రెండు పక్షాల వాళ్ళ మధ్యలో తీసుకొచ్చి రథాన్ని పెట్టాను చూడు. సమవేతాన్ ఇక్కడ యుద్ధం కోసంగా చేరి ఉన్నటువంటి కురూనితి కౌరవులైనటువంటి వీళ్ళందరినీ కూడా నువ్వు చూడవలసింది. నువ్వు అడిగినట్టే నేను తీసుకొచ్చాను, సేనల మధ్యలో పెట్టాను రథాన్ని. ఇప్పుడు నువ్వు చూడవయ్యా ఈ కౌరవులంతా ఎలా ఉన్నారో, ఎవరితో యుద్ధం చేయాలో నువ్వు చూడవలసింది అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు. అది ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు రథాన్ని? భీష్మ ద్రోణ ప్రముఖతః భీష్ముడు ద్రోణుడు మొదలైన ప్రముఖులుండే ప్రాంతం దగ్గరగా తీసుకొచ్చి రథాన్ని పెట్టాడు. పెట్టి సర్వేషాంచ మహీక్షితాం అందరూ సర్వులు అందరూ కలిసి ఎవరైతే అక్కడ యుద్ధం చేయడం కోసం వచ్చారో మహీక్షితాం భూమిని పరిపాలించేటువంటి ఆ రాజులందరూ కూడా అక్కడ వచ్చున్నారు. ఆ రాజులందరి ముందు మరియు భీష్ముడు ద్రోణుడు ముఖ్యమైన వాళ్ళు ఉండే ప్రాంతాన్ని తీసుకొచ్చి వాళ్ళకి దగ్గరగా తీసుకొచ్చి రథాన్ని నిలిపి కృష్ణ పరమాత్మ ఓ పార్థ, ఓ అర్జున, ఇప్పుడు చూడవయ్యా ఈ కౌరవుల పక్షానంతా కౌరవులందరూ ఇక్కడే ఉన్నారు చూడు అని చెప్పాడు అని అర్థం. శ్లోకానికి అర్థం అది. ఎవరు చెప్తున్నారు? సంజయుడు ధృతరాష్ట్రునికి ఆ కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, ఏం చెప్పాడు అనే విషయాన్ని చెప్పేశాడు. ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని గమనిస్తే కురునితి కౌరవులు. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది అందరూ కురువంశానికి చెందిన వాళ్ళే. పాండవులు గాని అటు కౌరవులు గాని అందరూ కౌరవుల లెక్కే. ఆయన రెండు విషయాలను ఉద్దేశించి చెప్తున్నాడు అర్జునుడు కృష్ణ పరమాత్మ. ఎందువల్ల? కౌరవ వంశం కౌరవులని ఒక్క దుర్యోధన వాళ్ళని అనడానికి లేదు. పాండవులు కురు వంశానికి చెందిన వాళ్ళే. ఆ కురు మహారాజు ద్వారా వచ్చిందే ఆ కురుక్షేత్రం. ఆ కురు రాజు యొక్క వంశంలో వాళ్ళు కాబట్టి వీళ్ళని కౌరవులు అన్నారు. కాబట్టి అటు కౌరవులు అంటే వాళ్ళు వస్తారు, ఇటు పాండవులు వస్తారు. కాబట్టి రెండు సేనల మధ్య నిలబెట్టినప్పుడు ఏమవుతోంది? కనుచూపు మేరలో ఇటుపక్క ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు, ఇటుపక్కన వీళ్ళు కనిపిస్తున్నారు. రెండు పక్కల వాళ్ళు అర్జునుడికి కనిపిస్తున్నారు. చూడండి ఎంత బాగా దృశ్యాన్ని మనకు చూపిస్తున్నారు. రెండు పక్కల జనము కనిపిస్తున్నారు. కానీ ఎవరికి దగ్గరగా తీసుకొచ్చి నిలబెట్టాడు కృష్ణ పరమాత్మ? భీష్ముడు ద్రోణుడు మొదలైన ప్రముఖులుండే ప్రాంతానికి దగ్గరగా తీసుకొచ్చి పెట్టాడు. ఏది? రథాన్ని. మనం ఇది ఆ కృష్ణ పరమాత్మ యొక్క టాలెంట్ అంతా ఇక్కడ ఉంది. ఆయన దుర్యోధనుడి దగ్గరగా నిలబెట్టి ఉంటే అర్జునుడు చాలా వైజ్ అయిపోయి ఉండేవాడు, ఆమెతో కోపంతో ఉండేవాడు. ఎందువల్ల? ముందే చెప్పేశాడు దుర్బుద్ధిగా ఉన్నటువంటి ఆ దుర్యోధన దగ్గరికి పోయినట్టయితే ఆయనకి అమిత ఆవేశం వచ్చి ఉండేది. వాళ్ళని సంహరించడానికి కూడా చాలా ఉద్రేకపడి ఉండేవాడు. కానీ ఎక్కడ తీసుకొచ్చి నిలబెట్టాడు? రథాన్ని భీష్ముడు ద్రోణుడు ఉండే ప్రాంతాన్ని తీసుకొచ్చి నిలబెట్టాడు. ఆ పని చేశాడు కృష్ణ పరమాత్మ. అంటే ఎంత ఆవేశం పడాల్సిన సమయంలో ఆయన శాంతంగా అయిపోయే రకంగా తీసుకొచ్చి పెట్టేశాడు. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అర్జునుడు ఇంతకు ముందు ఎన్నో యుద్ధాలు చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, సాక్షాత్తు ఈశ్వరుడితో కూడా యుద్ధం చేశాడు ఆయన. మళ్ళీ రాజసూయాగం సమయంలో ఎంతో మంది రాజుల దగ్గర పోయి యుద్ధం చేసి వాళ్ళ దగ్గర సంపద తీసుకొచ్చాడు. అప్పుడంతా దేనికి ఎట్లా యుద్ధ రంగంలో ఎలా రియాక్ట్ కావాలో అలా తెలుసుకొని రియాక్ట్ అయ్యాడు అర్జునుడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ చేసే ఈ పనికి ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు విషయం మనకు తర్వాత చెప్తా శ్లోకాల్లో. ఇప్పుడు చూడండి, మనం ఈ రెండు శ్లోకాల ద్వారా ఏం తెలుసుకున్నాం? సంజయుడు ధృతరాష్ట్రుడికి ఏం చెప్పాడు? అయ్యా, అర్జునుడు ఈ విధంగా అడిగాడు, అడిగిన ప్రకారంగానే కృష్ణ పరమాత్మ తీసుకొచ్చి
ఆ రథాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఎక్కడ పెట్టాడంటే భీష్ముడికి ద్రోణుడికి మధ్యలో వాళ్ళు కనిపించే రకంగా పెట్టాడు. ప్రముఖులైన వాళ్ళు కనిపించే రకంగా ఏర్పాటు చేశాడు ఆ రథాన్ని తీసుకొచ్చి. అది సూచనప్రాయంగా కూడా మనకి తెలియజేస్తున్నాడు సంజయుడు. సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తాడు ఆ విషయం. కాబట్టి అదే కాకుండా కౌరవులంతా అంటే అటు పాండవుల తట్టు ఉండే వాళ్ళు కనిపిస్తున్నారు, ఇటు కౌరవుల తట్టు ఉండే వాళ్ళు, రెండు పక్కల వాళ్ళు అర్జునుడికి కనిపించే సెంటర్ లో నిలబెట్టాడు ఆ రథాన్ని. అది ఆయన చేసిన పని. ఎవరు? కృష్ణ పరమాత్మ చేసిన పని. ఇప్పుడు 3వ శ్లోకం అంటే 26వ శ్లోకం ఎవరు చెప్తున్నారు, ఎవరు పలుకుతున్నారు? మేడం రేపు లిస్ట్ ఇచ్చాను, వాళ్ళ చదువుతాను మేడం. కళావతి సిరా కర్ణాటక. వచ్చారా? వచ్చినారు మేడం, రేపటికని ఇచ్చినారు. లేకపోతే నాగజ్యోతి హిందూపురం. వచ్చారా? స్వర్ణలత హైదరాబాద్. వచ్చాను మేడం. నాగజ్యోతి హిందూపూర్. నాగజ్యోతి గారు మీ పేరు చెప్పండి, పెద్దగా చెప్పండి. మేడం నాగజ్యోతి గారు 26వ శ్లోకమా మేడం? నాగజ్యోతి గారు 26వ శ్లోకం మీరు పలకాలి. పెద్దగా పేరు చెప్పి ఊరి పేరు చెప్పండి, మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి. ఓకే మేడం. నాగజ్యోతి హిందూపురం మేడం. బాగా చెప్పండి, హిందూపురం పేరు కాదు, వినపడలేదు అసలు. నాగజ్యోతి హిందూపూర్. ఓకే. 26వ శ్లోకం అండి. తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితॄన్ అధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితॄన్ అధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితॄన్ అధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితॄన్ అధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితॄన్ అధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా ఓకే. నాగజ్యోతి గారు, నాగలక్ష్మి గారు మ్యూట్ చేయండి.
ఇంకా చెప్తున్నాడు సంజయుడు, ఇంకా ధృతరాష్ట్ర మహారాజుకి ఇంకా చెప్తున్నాడు. ఆ అర్జునుడు ఏం ఏం చూశాడో చెప్తున్నాడు. తత్ర అక్కడ, అధ పిమ్మట తరువాత, అధ తరువాత చూడండి, పితృన్ అధ, అక్కడ అధ ఉంది, అధ తరువాత, తత్రాన్ తత్ర పశ్యత్ పార్థః, పార్థః అర్జునుడు చూచాడు. ఏం చూచాడు? స్థితాన్ స్థిరంగా ఉన్నటువంటి ఆ సైన్యాన్నంతటిని ఒక్కసారి చూశాడు. చూడంగానే అక్కడ ఎవరు కనిపించారు? పితృన్ తండ్రులు కనిపించారు, పితామహాన్ తాతలు కనిపించారు, ఆచార్యాన్ గురువులు కనిపించారు, మాతులాన్ మేనమామలు కనిపించారు, భ్రాతృన్ సోదరులు కనిపించారు, పుత్రాన్ కుమారులు కనిపించారు, పౌత్రాన్ మనవళ్ళు కనిపించారు, సఖీం స్నేహితులు కనిపించారు. తథా ఈ విధంగా ఆయన కనిపించారు. ఎవరెవరు చూశాడట పార్థుడు? ఒక్కసారి యుద్ధ రంగంలో ఎవరిని చూశాడు? రెండు పక్షాల్లో ఎవరిని చూశాడు చూడండి. తత్ర అక్కడ, పశ్యత్ చూశాడు, స్థితాన్ స్థిరంగా ఉన్నటువంటి యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ చూశాడు. పార్థః ఆ పార్థుడు, పార్థుడు అనే పదాన్ని ఇంతకుముందు చెప్పేశాను. పార్థుడు అంటే పృథ యొక్క కుమారుడు పార్థుడు అనే పేరు వచ్చింది. ఆ పృథ అనేది కుంతికి మొదటి పేరు. ఆమె కుంతి బోధుడికి దత్తత పోతుంది. అప్పటి నుంచి ఆమె కుంతిగా మారుతుంది, కానీ ఆమె అసలు పేరు పృథ. ఆ పృథ యొక్క కుమారుడు కాబట్టి పార్థుడు అయ్యాడు అర్జునుడు. అర్జునుడే కాదు, ధర్మరాజు భీముడు కూడా అదే పేర్లు వాళ్ళ కూడా. కాబట్టి తత్ర పశ్యత్, తత్ర అక్కడ, పశ్చాత్ చూశాడు, స్థితాన్ స్థిరంగా ఉన్నటువంటి ఆ సైన్యాన్ని అంతటిని ఒక్కసారి, రెండు పక్కలా ఉండే సైన్యాన్ని, పక్క తట్టు కాదు, రెండు పక్కల ఉన్న సైన్యాన్ని చూశాడు. పార్థః ఆ అర్జునుడు చూశాడు. ఎవరిని చూశాడు? పితృన్ తనకు తండ్రి వరుస అయ్యే బంధువులంతా వచ్చినారు యుద్ధరంగంలో. పితృన్ అంటే తండ్రి, అంటే పినతండ్రులు, పెద్ద తండ్రులు అందరు బంధువులే కదా. కౌరవుల పక్షం అంతా వచ్చిందంటే అందరు బంధువులు వచ్చేస్తున్నారు. మనకి వరుస అయ్యే వాళ్ళంతా ఉంటారు కదా, పెద్దవాళ్ళంతా కూడా ఉంటారు కదా యుద్ధరంగంలో. వాడు భీష్ముడే పెద్ద, ఆయనే తాత వచ్చినాడు. ఇక అటువంటి సంబంధం, బంధువులందరూ కలిసినట్టు బంధువులు వరుసగా అయ్యేవాడంతా ఉంటారు, తండ్రి వరుస అయ్యేవాడంతా ఉంటారు కదా, పేద తండ్రులో ఎవరో ఉంటారు కదా, వాళ్ళందరినీ ఒక్కసారి చూసాడు. తర్వాత పితామహాన్, అసలైన పితామహుడు తాత అయినటువంటి ఆ భీష్ముని చూశాడు. తాత వరుస అయ్యే వాళ్ళంతా కూడా యుద్ధ రంగంలో వచ్చిన్నారు, వాళ్ళందరినీ కూడా ఒక్కసారి చూసాడు. ఇంకా ఆచార్యాన్ గురువులను చూశాడు. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, వీళ్ళందరితో పాటు ఇంకా అనేక విషయాలు నేర్పించిన కళలను నేర్పించిన వాళ్ళంతా ఉంటారు కదా, లలిత కళను నేర్పించిన గురువులు ఉంటారుగా, అందరు గురువుని చూశాడు. ఐదు రంగంలో వాళ్ళందరూ వచ్చినారు. మాతులాన్ అంటే మాతులాన్, మా అంటే అమ్మ, తులాన్ అమ్మతో సమానమైన వాడు ఎవరు? మేనమామ ఏం కోరుకుంటాడు? తన సోదరి బతుకు బాగుపడాలని కోరుకుంటాడు. అందుకని తల్లితో సమానం అని చెప్పారు ఆ మేనమామని. చూడండి ఎంత బాగా పదాలు ఎంత బాగా పెట్టారు. మాతులాన్ అమ్మతో సమానమైన వాడు ఎవరు? మేనమామల వరుస వాడంతా వచ్చినారు యుద్ధ రంగంలోకి పాపం. ఇంకా భ్రాతృన్ అంటే సోదరులు, అంటే అన్నలు గాని తమ్ముళ్ళు గాని అందరు ఇంకా చెప్పేవాళ్ళ. దుర్యోధనంతా అన్నలు తమ్ముళ్లే కదా, అందరు తమ్ముళ్లే, అందరు వచ్చినారు అక్కడికి. పుత్రాన్ తన పుత్రులు వచ్చినారు, అభిమన్యుడు వచ్చినాడు, వాళ్ళందరూ వచ్చినారు. వాళ్ళతో పాటు దుర్యోధన వాళ్ళ ప్రకారం కూడా వచ్చినారు, ధర్మరాజు ప్రకారం అంతా వచ్చినారు. అందరికి సంబంధించిన భీముడి పిల్లకాయలు, నకుల సహదేవుల పిల్లకాయలు అందరూ వచ్చినారు. వాళ్ళందరినీ ఒక్కసారి చూశాడు. పౌత్రాన్ మళ్ళీ వాళ్ళ పిల్లకాయలు పుట్టినారు, వాళ్ళంతా మనవాళ్ళని కూడా చూశాడు. సఖీం అది కాక ఇంకా స్నేహితులు, అటుపక్క పక్షంలో స్నేహితులు ఉన్నారు, ఇటుపక్క పక్షంలో కూడా స్నేహితులు ఉన్నారు. అందరినీ తథా ఆ విధంగా చూశాడు. ఒక్కసారి చూడండి, మన వాళ్ళు అనే వాళ్ళు కనిపిస్తే ఎలా ఉంటుంది? మనకు బంధువులంతా ఎవరుంటారు? మనకు తోడబుట్టిన వాళ్ళు, లేదా మనం పుట్టక ముందే ఒక సైన్యం సిద్ధంగా ఉంటుంది. వాళ్ళు పెద్దనాన్నలు, చిన్నాన్నలు, మేనత్తలు, వీళ్ళంతా తండ్రి తట్టు. మళ్ళీ తల్లి తట్టు ఉండేవాళ్ళు సైన్యం, వీళ్ళంతా సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ యుద్ధానికి వచ్చారు. తల్లి తట్టు ఉండే వాళ్ళంతా యుద్ధానికి వచ్చారు, తండ్రి తట్టు ఉన్న వాళ్ళంతా యుద్ధానికి వచ్చారు,
తన భార్య తట్టు ఉన్న వాళ్ళంతా యుద్ధానికి వచ్చారు. మిగతా వాళ్ళ భార్య తట్టున్న బంధువులు మొత్తం యుద్ధానికి వచ్చినారు. ఇంకా బంధువు కాని వాళ్ళు లేడు అక్కడ. ఇది కాక స్నేహ ధర్మం పాటించి వచ్చేవాళ్ళు కొంతమంది. చూడండి ఎన్ని రకాలుగా ఉన్నారు. అందరు బంధువులు స్నేహితులే, ఎవరు లేరు ఇంకా అక్కడ. అందరూ వరుసకు తండ్రులైన వాళ్లే, తాతలైన వాళ్లే, సోదరులైన వాళ్లే, అందరూ యుద్ధ రంగంలోకి వచ్చినారు. ఒక్కసారి చూడండి, మన వారితోనే మనం యుద్ధం చేయాల్సి వస్తే మనం ఎలా ఉంటాం? మన మనసు ఎలా ఉంటుంది? మన బంధువే మనకు ద్రోహం చేసి ఉంటాడు, కానీ మనకి ఎక్కడో ఆ పాసం పట్టుకుంటుంది. అయ్యో మన వాళ్ళు కదా, ఎంతైనా మన వాళ్ళు, ఎందుకులే వాళ్ళ జోలికి మనం ఎందుకు పోవాలే, వాళ్ళు మనకు ద్రోహం చేసి ఉండొచ్చు, మనకు నష్టం కలిగించి ఉండొచ్చు, కష్టం కలిగించి ఉండొచ్చు, అయినా మనం క్షమిస్తాం. ఎక్కడ ఆ సాఫ్ట్ కార్నర్ మన మనసులో ఉంటుంది, ఏంటది? మన బంధువు అని మన మనసులో ఉంటుంది. దానివల్ల మనం ఏమవుతాం? క్షమించాలనిపిస్తుంది. సహజం, అది మానవ సహజం. ఇంకా అందులో మనకుండే చిన్న కుటుంబంలోనే మనకే ఇంత ఆప్యాయతలు, ఇంత ఆదరణ, ఇంత ప్రేమ, ఇన్ని భావాలుంటే మరి అర్జునుడు, అందుకనే గుడాకేశాన్ని ముందు చెప్పేశారు, ఆ పదంలోనే ఉంది అంతా. ఇంకా అంత యోగ్య సాధన చేసిన వాడు, అన్ని లలిత కళలు నేర్చుకున్నవాడు, యుద్ధరంగ విద్యలు నేర్చుకున్నవాడు, అంత సాధన చేసిన వాడు, ఉన్నత స్థాయిలో ఉండేవాడు, వాడి ఆలోచన ఎంత ఉన్నతంగా ఉంటుంది. ఇంకా మల్నాడు సాధారణ మనుషులుగా అన్నదమ్ముళ్ళు పేరుకే ఉంటారు, ఎప్పుడు వాళ్ళు పెళ్లి అయిపోతారు, అందరూ మారిపోతారు. అంత కలయగలుపుగా మనమేం ఉండం, అంత గొప్పగా మాట్లాడుకోవడం, సంబంధాలు ఏమి ఉండవు. ఒకరిని చూసి ఇంకోటి ఈర్ష్య అసూయలే ఏముండవు. అదే దాని సాక్ష్యం దుర్యోధనుడు. మనకు కూడా అంతే, మన జీవితంలో కూడా అంతే. అందరూ మనకు అన్నదమ్ముళ్ళలాగా ఉంటారు, కానీ గమనించండి, తండ్రి తట్టు ఉండే అన్నదమ్ముళ్ళు గాని, తల్లి తట్టు ఉండే అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు గాని ఏదో ఒక స్వార్థమో లేకపోతే మన మీద అసూయో ఏదోటి కలిగి ఉంటారు. విచిత్రంగా బంధువులకి అవన్నీ ఉండేది, స్నేహితులకి ఏమి ఉండవు. బంధువులందరూ అలాగే ఉంటారు. ఆల్మోస్ట్ ఎక్కడో ఏందో స్వచ్ఛమైన మనసుతో ఉండే బంధువులు ఉండేది. మనం బంధువులు మనం చెప్పుకుంటున్నాం, కానీ వాళ్ళందరికీ అంత స్వచ్ఛమైన మనసు, అంత విశాలమైన మనసు, మనం చూసి ఓర్చుకునే శక్తి అవన్నీ వాళ్ళకేం ఉండవు సాధారణ మానవులకి. ఇంకా ఈయన యోగి, ఈయనకైతే ఇతరులు చూసి ఈర్ష్యపడే అంత స్థితి లేదు. తనకి ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శరీర దారుఢ్యం ఉంది, మానసిక దారుఢ్యం ఉంది, అన్నీ ఉన్నాయి ఆయనకి. అయినా కూడా ఏదో ఒక పాశం పట్టుకుంటుంది. ఆ పాశమే ఇప్పుడు చెప్తున్నారు. ఏం పాశం అది? అందరు బంధువులే. బంధువు కాని వాళ్ళు లేడు, స్నేహితుడు కాని వాళ్ళు లేడు యుద్ధరంగంలో, అటుపక్క ఇటుపక్క. ఇప్పుడు చెప్పండి, ఒకేసారి ఇంతమంది మన వాళ్ళు, నా అనుకునే వాళ్ళు మన ఎదురు పడితే మన భావాలు ఎలా ఉంటాయో అర్జునుడు కూడా మనలాగే ఆలోచిస్తున్నాడు ఆ సమయంలో. అందుకని ఆయన చూసిన విధానాన్ని ఇంత చక్కగా సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకి కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. ఎవరోని చూచాడు అనే విషయాన్ని మనకు స్పష్టంగా చెప్పేశారు. చూడండి, మనకి ఆయనకు తండ్రి వరుస అయ్యే వాళ్ళంతా భూరిశ్రవసులు అనే వాటితో మొదలుపెట్టి మిగతా తండ్రి వరుస అయ్యే వాళ్ళు ఉన్నారు. అలాగే తాతలు భీష్ముడితో మొదలుపెట్టి తాత వరుస అయ్యే వాళ్ళంతా ఉన్నారు. ఇంకో గురువులు ద్రోణాచార్యులతో మొదలుపెట్టి లలిత కళ దాకా నేర్పించిన గురువులంతా ఉన్నారు. ఇంకా మేనమామలు శల్యుడు, సాక్షాత్ శల్యుడు, అతని దగ్గర నుంచి మేనమామ వరుస అయ్యే వాళ్ళంతా ఉన్నారు. అన్నదమ్ములు ఇంకా దుర్యోధనుడితో మొదలుపెట్టి అందరు అన్నదమ్ములు ఉన్నారు. ఇంకా కొడుకులు దుర్యోధను యొక్క పుత్రులు, వాళ్ళ తమ్ముళ్ళ పిల్లకాయలు, మళ్ళీ ఈయన తమ్ముళ్ళు, అందరి పిల్లకాయలు అందరు ఉన్నారు అక్కడ. కొడుకులు, మనమళ్ళు కూడా దుర్యోధనుడి యొక్క మనవాళ్ళు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, యుద్ధ రంగంలో, భారత యుద్ధంలో ఈ పాండవులు యుద్ధం చేసే సమయానికి ధర్మరాజుకే 90 ఏళ్ళు. అందరికీ వయసు ఉన్నారు బానే, చిన్న వయసు ఏం కాదు, పెద్ద వయసు వాళ్లే వాళ్ళంతా. అంత వయసు ఉన్న వాళ్ళకి మనవాళ్ళు ఉండరా? ఉంటారు. వాళ్ళందరూ యుద్ధ రంగానికి వచ్చినారు. ఇంకా స్నేహితులైన వాళ్ళు, వాళ్ళకి దగ్గరగా విద్యా ప్రకారంగా చూసుకున్న స్నేహితులు గాని, లలిత కళ ప్రకారం ఉండే స్నేహితులు గాని అంతమంది ఎక్కువ ఉంటారు. వాళ్ళందరూ వచ్చినారు యుద్ధానికి. ఇంకా మామలు అంటే అనేక రకం పిల్లని ఇచ్చిన వాళ్ళ మేనమామలు ఒక పక్క, ఇంకో పక్క పెళ్లి చేసుకున్న తర్వాత మామలు అయింటారుగా, ఆడపిల్లకాయ పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ మామలు అయింటారుగా, వాళ్ళందరూ వచ్చినారు. ఇంకా ఆ విధంగా స్నేహితులు ఇంక చెప్పనే ఎక్కర్లేదు, అనేక రకాలుగా వచ్చి ఉంటారు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది?
యుద్ధ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు కాదు, అందరూ తెలిసిన ముఖాలే, తెలియని ముఖాలే ఏం లేవు. ప్రతి ఒక్కళ్ళ ముఖము తెలుసు, ప్రతి ఒక్కరి చరిత్ర తెలుసు, ప్రతి ఒక్కరి బ్యాక్గ్రౌండ్ తెలుసు. అర్జునుడికి తెలియని వాళ్ళు అంటే ఎవ్వరు లేరు. అలాంటి వాళ్ళు యుద్ధ రంగాన్ని చూశాడు అర్జునుడు అనడంతో 26వ శ్లోకం మొదటి అధ్యాయంలో పూర్తయింది.